ఒకానొక కాలంలో దుష్యంతపురి అనే రాజ్యాన్ని దురంధరుడు అనే ఒక రాజు పాలించేవాడు. అతనొకరోజు చాలా ఆలోచనలతో పొరుగు రాజ్యమైన అవంతి రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజ్యాన్ని తన చిన్ననాటి స్నేహితుడు ప్రకాశవర్మ పాలిస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడం వలన ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అలా ఉండగా మాటల్లో ప్రకాశవర్మ, మిత్రమా, ఎన్నాళ్లైంది నిన్ను చూసి. నీ రాకతో మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నిజానికి మా రాజ్యానికి పండగ వాతావరణం వచ్చింది. అదంతా నీ అభిమానం మిత్రమా. నిన్ను ఒకసారి చూడాలనిపించింది. ఇంకా ఎన్నేళ్లు నాకు ఈ భూమి మీద నూకలున్నాయో తెలియదు కదా. అందువల్ల ఉన్నప్పుడే ఏమిటి మిత్రమా ఆ మాటలు? పైన తదాస్తు దేవతలు ఉంటారు. కాస్త మాట జాగ్రత్త సుమా. ఉంటే ఉండని మిత్రమా, ఎప్పటికైనా పోయే ప్రాణమే కదా. ఏమిటి మిత్రమా, ఏదో విచారం వినిపిస్తుంది నీ మాటల్లో. ఏదో తెలియని బాధ తొణికిసలాడుతుంది నీ వదనంలో. ఏమిటి విషయం? నీకు తెలియని కొత్త విషయం ఏముంటుంది మిత్రమా? నా కొడుకులే నా సమస్య. అనుకున్నాను. నీ తర్వాత రాజ్యం ఎవరికప్పగించాలి అనే కదా నీ సమస్య. నా తర్వాత ఎవరికివ్వాలి అన్నదే కాదు, అది ఎవరికిచ్చినా కూడా సమస్యే. అదేంటి మిత్రమా? అంటే మిత్రమా, ఇప్పుడు నీకంటే ఒకడే కొడుకున్నాడు కాబట్టి సమస్య ఉండదు. కాని నాకు 3 కొడుకులు. ఎవరికి రాజ్యం అప్పగించినా కూడా సమస్యే. వాడికిచ్చి నాకెందుకివ్వలేదు, నేను అంత అసమర్థుడినా అని ఒకరితో ఒకరు గొడవ పడతారు. లేదా నేను వాడికంటే చేతకానివాడినా అని ఒకరితో ఒకరు వాదులాడుకుంటారు. అవునా మిత్రమా, ఇంతకు నువ్వు ఏమంటున్నావు? అంటే 3 ఎవరిని రాజుం చేద్దామనుకుంటున్నావు? లేదు, నాకు ఏ ఒక్కరినీ చెయ్యాలని లేదు. 3 రాజులాగా కలిసి పనిచేసేలాగా చెయ్యాలని ఉంది. 3 కలిసి భవిష్యత్తులో రాజ్య విస్తరణ చెయ్యాలని నా కోరిక. కాని అది నేను బ్రతికుండగా ఎలాగూ జరగదు. కనీసం నేను పోయాకైనా జరిగితే బాగుంటుందని నా కోరిక. మరి నీ ఆలోచనని 3తో పంచుకోలేదా? ఆస్తులు పంచితే చెప్పు, లేదా రాజుగా ఎవరిని ప్రకటిస్తావో చెప్పు. అప్పుడే నీతో మాట్లాడటానికి వస్తాం తప్ప ఇంకా వేరే విషయాల్లో నీతో మాట్లాడే ప్రసక్తే లేదని ఎవ్వరూ నా మొహం కూడా చూడట్లేదు. అయ్యో, అవునా మిత్రమా? అవును మిత్రమా, నువ్వే ఈ సమస్యను తీర్చగలవు అనుకుంటున్నాను. దానికి నువ్వే సమర్థుడివని నా అభిప్రాయం. అందుకే ఇంత దూరం వచ్చాను. అదేమంత పెద్ద సమస్య కాదులే మిత్రమా. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. అది నువ్వు సరైన సమయంలో అమలు చేస్తే చాలు. అలా దురంధరుడికి ప్రకాశవర్మ ఒక ఉపాయం చెప్తాడు. దాంతో దురంధరుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి స్నేహితుడి వద్ద వీడ్కోలు తీసుకుని తన రాజ్యానికి తిరిగొస్తాడు. అలా వచ్చాక ఒకరోజు మంత్రితో, మంత్రివర్యా, మీరు నాకొక సాయం చెయ్యాలి. తప్పకుండా మహారాజా. మీరు అడగడం నేను చెయ్యకపోవడమా? చెప్పండి ఏం చెయ్యాలో. నా మరణానంతరం నా కొడుకులు రాజ్యం కోసం గొడవ పడితే అప్పుడు నా గదిలో ఉన్న 3 కుండలను తెరిచి చూడమని చెప్పండి. అందులో ఉన్న విధంగా రాజ్యాన్ని పాలించమని చెప్పండి. మహారాజా, ఏమిటా మాటలు? ఇప్పుడు మీకు ఏమంత వయసైపోయిందని? వయసు శరీరానికి కాదు మంత్రివర్యా, మనసుకు. అలాగే మరణం నాకు వృద్ధాప్యం వల్ల కాదు, నా కొడుకుల ప్రవర్తన వల్ల వచ్చేలా ఉంది. నా మరణం నాకు కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యండి. ఇంతకు ఆ కుండల్లో ఏముంది మహారాజా? అందులో ఏముందో చూశాక కూడా నా 3 కుమారులకు ఖచ్చితంగా అర్థం కాదు. అప్పుడు నా స్నేహితుడైన అవంతిరాజ్యపు మహారాజు దగ్గరకు వెళ్లమని చెప్పండి. ఆయనే వాటి అర్థాన్ని చెప్తాడు. అలాగే మహారాజా. అంతేకాకుండా వాళ్ళు 3 అవంతి రాజ్యానికి ప్రయాణమైనప్పుడు మధ్యలో అడవిలో ఉన్న ఎంతో ఆప్తుడు అయిన మా గురువుగారి ఆశ్రమాన్ని సందర్శించి వెళ్లమని చెప్పండి. ఇదే నా ఆఖరి కోరిక అని వారికి తెలియజేయండి. అలాగే మహారాజా. మీరు చెప్పినట్లే అక్షరం పొల్లుపోకుండా చెప్తాను. అలా చెప్పినట్టే రాజు దురంధరుడు కొన్ని రోజులకే మరణించాడు. అప్పుడు 3 కొడుకులు మంత్రి దగ్గరికి వచ్చి, మహారాజుగారు మా కోసం ఏదైనా విల్లు రాయించారా? లేదంటే చెప్పండి, ఎలా ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలో మా ప్రయత్నాలు మేం చేసుకుంటాం అని అంటారు. అయ్యా, మీరు ఈ రాజ్యానికి యువరాజులు. మీలో మీరు ఎలాంటి గొడవలు పడకండి. మహారాజుగారికి ఉన్న పేరుని అప్రతిష్టపాలు చేయకండి. మీకోసం మహారాజుగారు తన చివరి కోరికగా తన గదిలోని 3 కుండలను మీకోసం ఉంచారు. అందులో మీరు ఏం చెయ్యాలి అనేది ఉంటుందని చెప్పమన్నారు. కుండలా? కుండల్లో ఏం పెట్టి ఉంటారు మంత్రిగారు? ఏమో, మీరు నన్నడిగినట్లు నేను మహారాజుగారిని అడగలేను కదా యువరాజా. అవునా? సరే మంత్రిగారు, ఇంకా ఏమైనా చెప్పారా?
ఆ 3 కుండల్లో ఏముందో అర్థం కాకపోతే అప్పుడు ఏం చేయాలో చెప్పమన్నారు. సరే, ముందుగా కుండల్లో ఏముందో చూద్దాం. అలా అని చెప్పి ఆ 3 కుండలను ఎవరిది వారికి ఇస్తాడు మంత్రి. ఒకరి తర్వాత ఒకరు ఆ కుండలను తెరుస్తారు. మొదటి కుమారుడి కుండలో మట్టి ఉంటుంది, రెండో కుమారుడి కుండలో వడ్ల గింజలు, మూడో కుమారుడి కుండలో బంగారు నాణేలు ఉంటాయి. వాటిని చూసి, అసలేంటిది మంత్రిగారు, మా నాన్నకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇలా కుండల్లో ఒకరికి మట్టి, ఒకరికి ఒడ్లు, ఒకరికి నాణాలు, వీటితో మేమేం చెయ్యాలి? అసలు వీటి అర్థమేంటి? వీటి అర్థం మీకు తెలియకపోతే అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రకాశవర్మని కలిస్తే వీటి అర్థమేమిటో మీరు తెలుసుకోవచ్చు. అవంతి రాజ్యపు మహారాజా? అవును యువరాజా, అతనే. ఇదంతా మా నాన్నగారు ఆడుతున్న ఏదో ఒక పెద్ద నాటకంలా ఉంది మంత్రివర్యా. మీ నాన్నగారు చాలా తెలివైనవారు. ఆయన ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తారు. కాబట్టి మీరు ప్రకాశవర్మని కలుసుకోవడమే మంచిదనిపిస్తుంది. సరే, అలాగే చేద్దాం మంత్రిగారు. అసలు వీటి అర్థమేంటో ఎంత ఆలోచిస్తున్నా నాకసలు అర్థం కావడం లేదు. యువరాజా, ఇంకో విషయం. వెళ్లే దారిలో మీ నాన్నగారికి ఆప్తుడైన గురువుగారి ఆశ్రమాన్ని సందర్శించి వెళ్లమని మహారాజుగారి చివరి కోరిక. సరే, తప్పకుండా. అలా అని చెప్పి 3 రాకుమారులు అవంతి రాజ్యానికి ప్రయాణమవుతారు. మార్గమధ్యలో అడవిలో ఉన్న గురువుగారి ఆశ్రమానికి వెళ్తారు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించరు. అక్కడ దిగులుగా కూర్చున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. దాంతో, ఏమయ్యా, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ గురువుగారు ఉండాలి. ఆయన్ని నువ్వుగానేమన్నా చూసావా? అలా ప్రశ్న మీద ప్రశ్న గుప్పించినా అతని నుంచి పెద్దగా సమాధానం రాలేదు. మళ్ళీ అవే ప్రశ్నలు అడిగాడు రాకుమారుడు. దాంతో, ఎవరయ్యా మీరు? నా బాధలో నేనుంటే మధ్యలో మీ గోలేంటి? నాకు తెలీదు. నేను కూడా గురువుగారి కోసమే వచ్చాను. ఏంటయ్యా నీకొచ్చిన సమస్య? మాకంటే పెద్ద సమస్య ఏంటి నీది? ఎవరి సమస్య వారికి పెద్దదే. సరే చెప్పు, నీ సమస్య ఏంటో. మేమేమైనా సహాయం చేయగలమో లేదో చూద్దాం. సరే, చెప్తాను. మేము 2 అన్నదమ్ములం. మాలో మాకిప్పుడు గొడవలుండేవి. ఆస్తుల కోసం ఇద్దరూ మా నాన్నని పీక్కు తిన్నాం. మా నాన్న ఆస్తిని ముక్కలు చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. మా ఇద్దరినీ కలిసి ఉండమని చెప్పాడు. అయినా మేం వినలేదు. అలా ఉండగా ఒకరోజు ఏం చేశారు? వాడు పనిచేసే పొలంలో నేను చెయ్యనని చెప్పి వెళ్ళిపోయాను. దాంతో వాడు కూడా, వాడు చెయ్యకపోతే నేనొక్కనే ఎందుకు పని చెయ్యాలి, నేను చెయ్యను అని మా అయ్యను ఒంటరిగా వదిలేశాం. తర్వాత ఏమైంది? మా నాన్న ఎంతో బాధపడుతూ ఇద్దరికీ మా భూమిని సమానంగా పంచిచ్చాడు. దాంతో ఎవరి పొలం వాళ్ళు ఆనందంగా తీసుకున్నాం. కాని పొద్దున్న లేస్తే పక్క పొలంలో వాడి మొహం చూడలేక నేను, నన్ను చూడలేక వాడు, ఇద్దరం పొలం అమ్మేసి వేరే చోటకి వెళ్ళిపోవాలనుకున్నాం. కాని మా ఊర్లో పొలం కొనడానికి ఎవరూ రాలేదు. కాని మా ఇంటి పక్కున్నవాడు నేను కొంటానంటూ వచ్చాడు. వచ్చి తక్కువ ధనానికే పొలం కొనుక్కున్నాడు. కాని వాడిచ్చిన ధనంతో మాకు వేరే చోట చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా సరిపడే భూమి రాలేదు. ఈలోపు ఈ విషయం తెలిసిన మా నాన్న తట్టుకోలేక చచ్చిపోయాడు. అయ్యో, తర్వాత ఏమైంది? మాకు బుద్ధొచ్చి మా పొలం మాకు ఇచ్చేయమని అతన్ని అడిగితే, మీరెవరో నాకు తెలీదు, తెలిసినా మీకు నేను పొలం అమ్మడానికి సిద్ధంగా లేనని మమ్మల్ని మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. అయ్యో, అయినా మీదే కదా తప్పు. అందుకేనయ్యా తల బాదుకుంటూ ఇక్కడికొచ్చాను. గురువుగారుంటారేమో ఏదైనా సలహా ఇస్తారని. కాని ఆయన 2 రోజుల నుంచి కనిపించడం లేదు. సరే, మేము వేరే పని మీద వెళ్తున్నాం. మళ్ళీ తిరుగు ప్రయాణంలో వచ్చి గురువుగారిని కలుస్తామని చెప్పండి. అలా 3 అవంతి రాజ్యానికి బయలుదేరారు. కాని అందరి మనసుల్లో బసవయ్య చెప్పిన కథే మెదులుతూ ఉంది. ఎందుకంటే అతను చెప్పినట్టే వీళ్లు 3 చేశారు. వీళ్ల గొడవలు చూడలేక మహారాజు కూడా చనిపోయాడు. దాంతో అందరి మనసుల్లో ఏదో తప్పు చేశామన్న బాధ మొదలయ్యింది. అందరూ మౌనంగా అవంతి రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ప్రకాశవర్మని కలిసి విషయం చెప్పారు. దురంధరుడు చనిపోయినందుకు ప్రకాశవర్మ చాలా బాధపడ్డాడు. తరువాత, సరే చెప్పండి, ఇంతకీ మీ సమస్య ఏమిటి? మా నాన్నగారు చనిపోతూ ఇచ్చిన ఈ 3 కుండలు, వాటి అర్థమేంటో తెలియడం లేదు. మేము వాటి ప్రకారం అసలు రాజ్యాన్ని ఎలా పాలించాలో కూడా తెలియడం లేదు. మొదటివాడికి కుండలో మట్టి ఇచ్చాడు అంటే మీ రాజ్యంలో ఉన్న భూమంతా నీకు చెందాలని. అలాగే రెండోవాడికి కుండలో వడ్లు అంటే మీ రాజ్యంలో ఉన్న పంటలన్నీ రెండోవాడికి చెందాలని. అలాగే మూడోవాడికి కుండలో బంగారు నాణేలు అంటే మీ రాజ్యంలో ప్రజలు కట్టే పన్నులన్నీ మూడోవాడికి చెందాలని మీ నాన్నగారి ఆలోచన. అలా ఎలా భూమి ఒకటిది, దానం ఒకటిది, పంటలుంకొకటిది? అసలు ఇది ఎలా సాధ్యం మహారాజా?
సాధ్యం కాదు కాబట్టే ముగ్గురూ కలిసి రాజ్యాన్ని పరిపాలించాలి. కుదిరితే ముగ్గురూ సమానంగా మంచి నిర్ణయాలు తీసుకుని మీ రాజ్యాన్ని ఇంకొంచెం విస్తరించి ముగ్గురూ సంతోషంగా పాలించాలి అనేదే మీ నాన్నగారి ఆలోచన. అందుకే ఇలా. అర్థమైంది మహారాజా. మా నాన్నగారు చెప్పిన విధంగా మేము మా రాజ్యాన్ని పంచుకోలేము, కాబట్టి కలిసే ఉండాలి. నిజంగా మా నాన్నని మేము ఎంత బాధ పెట్టామో మాకు వచ్చే దారిలోనే జ్ఞానోదయమైంది. మమ్మల్ని క్షమించండి. నాకెందుకు నాయనా మీ క్షమాపణలు? మేం చేసిన ఈ తప్పులు క్షమించడానికి మా నాన్నగారు ప్రాణాలతో లేరు. మీరు మా తండ్రి గారికి ఆప్తమిత్రులు, మాకు తండ్రితో సమానులు, కాబట్టి మీరు మమ్మల్ని క్షమించాలి. లేదు, మీ నాన్నగారు కోరుకున్నట్లు మీరు రాజ్యాన్ని పాలిస్తే మీ నాన్నగారు మిమ్మల్ని క్షమించినట్లే. అలాగే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. అలా ముగ్గురు రాకుమారులు వాళ్ల తప్పు వాళ్లు తెలుసుకుని తిరిగి రాజ్యానికి వచ్చి ముగ్గురూ అన్యోన్యంగా ఉంటూ కలిసి రాజ్యాన్ని పాలిస్తారు.